నిరసనగా పోచం మైదాన్ సర్కిల్లో వైఎస్ జగన్ అనే ఒక నీచు కుక్కది దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమం జరిగింది. దేశంలో మన అత్యంత పరమ పవిత్రమైన తిరుపతి స్వామివారి లడ్డు ఈరోజు కల్తీ జరగడము యావత్ హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది, చాలా బాధకు గురి చేస్తుంది. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఈ యొక్క లడ్డు కల్తీ చేయడం జరిగింది. 1000 రూపాయలకు కానీ రాని నెయ్యిని కేవలం నువ్వు 320 రూపాయలకు మాత్రమే ఎట్లా కొనుక్కొని, ఎట్లా టెండర్ వాడి, ఎట్లా బిడ్డింగ్ చేసి నువ్వు ఆ లడ్డూని తిరుపతి దేవస్థానంలో ఇచ్చినావో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి కూడా ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చింది. మరి 50 సంవత్సరాల నుంచి కర్ణాటకకి వెళ్ళి నందిని డైరీ ఇవన్నీ వచ్చిన వారికి కూడా గిట్టుబాటు కానీ ఈ సందర్భంగా మరి మీరు ఈ రోజున ఎలా 320 రూపాయలకు నెయ్యిని అమ్మారో అది చెప్పాల్సిన పరిస్థితి యావత్ హిందూ సమాజం మీద ఉన్నది. మళ్ళా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అంటావు నేను చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను సొక్క పూసని నీకు సంసారం మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు నీకు న్యాయము బిడ్డ జగన్?